సంవత్సర కాలంలో అంగన్వాడీలో పిల్లలు ఎటువంటి నైపుణ్యాలు నేర్చుకున్నారో తెలియపరచడానికి అంగన్వాడీ యాన్యువల్ డే ఎంతోగానో దోహదపడుతుందని సూపర్వైజర్ భారతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని 2-3 అంగన్వాడీ సెంటర్లలో సూపర్వైజర్ జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొని యాన్యువల్ డే ప్రోగ్రాం ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యమ్మ, అరుణాదేవి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు చిట్యాల 3 కేంద్రంలో మన సంవత్సర యాన్యువల్ డే కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇద్దరు అంగన్వాడీ టీచర్స్ అరుణ, భాగ్యమ్మ కలిసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము జూన్ 24వ సంవత్సరం నుండి ఇప్పుడు ఏప్రిల్ 25వ సంవత్సరం వరకు 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఏమేమి ఆటలు నేర్చుకున్నారు, ఏమి పాటలు నేర్చుకున్నారు, కథలు, ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు అక్షరాలు, అంకెలు ఎంతవరకు నేర్చుకున్నారు, ఈ సంవత్సరంలో వీళ్ళ అభివృద్ధి పరిశీలన 6 అభివృద్ధుల ద్వారా శారీరక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్, ఇట్లా ఒక 6 రకాల మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఈ అభివృద్ధులన్నీ ఎంతవరకు పెంపొందినాయి అని చెప్పేసి సంవత్సరం ఆఖరిలో ఏప్రిల్ నెలలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 2 సెంటర్లో కలిసి 15 మంది పిల్లలు ఉన్నారు. ఈ 15 మంది పిల్లల్లో ఆటల్లో ఎంతమంది ఫస్ట్ ఉండగలిగిండ్రు, పాటల్లో ఎంతమంది ఉన్నారు, తెలుగు ఇంగ్లీష్ బోధన ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళ వయసుల వారీగా ఆరోగ్యంగా ఎంత బరువు ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఈ విషయాలన్నీ మేము పరిశీలించినప్పుడు అందరూ కూడా ఇక్కడ మనము స్కూళ్ళల్లో అవుతున్న మార్కుల రూపకంగా చూస్తాము. ఇక్కడ మనం ప్రోగ్రెస్ కార్డు అనేది పిల్లల అభివృద్ధి పరిశీలన పత్రం గమనించినట్లయితే అందరూ కూడా 100% కూడా అందరు ఆరోగ్యంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా అందరు సంసిద్ధులుగా, స్కూల్కి వెళ్ళడానికి సంసిద్ధులుగా తయారు చేశారు.